ఒక కూతుర్ని కనవే అని మొత్తుకున్నాను. అందర్నీ మగ పురుగుల్నే కన్నావు. ఒక కూతురుండుంటే మనకి కర్మ పట్టేదా? ఇందా తీసుకో. కాఫీ పెట్టడం కర్మని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ చేత్తో 30 సంవత్సరాల తర్వాత కాఫీ దాగే అదృష్టం నాకొచ్చిందనుకో. ఏం అదృష్టం ఏంటో, నువ్వే ఇంటి అదృష్ట దేవతవి. ఇప్పుడు నీకే ఇన్ని తిప్పలొచ్చినాయి. గమ్మునుండమ్మా, ఊరికే పొద్దునే అనవసరంగా నసబెడతావు. పొద్దునే నిన్నెవరో తలుచుకుంటున్నారే. తలుచుకోవడమా పాడా? కాఫీయా ఇది? కషాయమైన హాయిగా తాగొచ్చామో గాని ఈ కాఫీని దాకలేమో. అంత ఘోరంగా ఉండదే. అవునా, అలవాటు తప్పిపోయింది కదా, కొంచెం అటు ఇటుగా ఉంటది. సర్దుకోమ్మా. ఏం సర్దుకోవడమో ఏమో. నీకు నచ్చకపోతే అక్కడ పడేవే. ఎందుకు పడేసేది? పాలూరికే వస్తుండయా? ఎట్నోట్న దాగితే కడుపులో పడుంటది. చలాయ్, ఈ పూటకి టిఫిన్ తీసుకొచ్చేసా. ఇడ్లీ, దోశ. ఎంతైందన్నా? 5 దోశ 200, 10 ఇడ్లీ 100 రూపాయలు. ఓయమ్మో, 300 టిఫిను? మరి దోశ 40 రూపాయలు, ఇడ్లీ 10 రూపాయలు. ఎక్స్ట్రా చట్నీ అడిగితే డబ్బులు అడుగుతున్నాడు. అమ్మో అమ్మో అమ్మో, ఇట్టా రోజు బయట టిఫిన్ లేదంటే ఏమయ్యేది? అవునవును, ఒళ్ళు పాడైపోద్ది. ఒళ్ళు పాడయ్యేదే కాదు, ఇల్లు ఒళ్ళు 2 గొల్లైపోతాయి. టిఫిన్లకే 300 అంటే బయట నుంచి భోజనాలు తెప్పించుకుంటే అదెంత అవుతుంది? రోజుకి ఇదే మనకి 1000 రూపాయలు అయిపోవట్లా? అయిపోద్దమ్మా. అంటే నెలకి 30,000. బయట తిండి తింటే మనకి గిట్టుబాటు అవ్వదు, ఖర్చు యాడుకోపోద్ది. పోతే పోయిందిలేవే, పంతం దాంతో గాని దీంతో మనకెందుకు? అది వండితే వండి చావని, వంట మనిషి వండిందనుకుని తిందాం. సిగ్గులేదా నీకు ఆ మాట అనేదానికి? రోషం ఉంటే రోషంగానే బతకాలా? తిండి కాడలేని రోషము మిగతా వాటికాడెందుకు? సిగ్గు లేకుండా చెప్తా ఉండవు. అమ్మకి వయసు పెరిగిన కొద్దీ ఉప్పు కారంతో పాటు సిగ్గు, శరం, రోషం, పౌరుషం అన్ని మెల్లమెల్లగా తగ్గిపోయినాయిలే. అంటావురా, అంటావు. మరి నువ్వు చేయి వంట. ఆ వంట చేయడం తెలుసుంటే ఆ తిప్పలేదు నేనే పడుతుంది కదా. మనకు వంట చేత కాదు. మరి అందుకే మాట్లాడకుండా కూర్చో. ఉండు, నేను వెళ్ళి నీకు కూడా కాఫీ తీసుకొస్తాను. ఏంటి, నీ చేతి కాఫీనా? అమ్మో వదిలే, నేను ఆల్రెడీ టిఫిన్ సెంటర్ తాగొచ్చా. అన్నా, మీరిద్దరు టిఫిన్లు తినేసి వసూలుకి బయలుదేరండి. అదేంటమ్మా, నువ్వు రావా వసూళ్ళకే? నేను వసూళ్ళకి వచ్చానంటే ఈ ఊళ్ళో వాళ్ళు రాబందుల మాదిరిగా పీక్కు తింటారు. అవును, నీ కొడుకు పెళ్లిలో ఇట్టా అయిందట కదా. నీ కొడుకు పెళ్లి కూతురికి బదులుగా ఇంకొకరి మెళ్ళో తాళిగట్టేసిండాడంట కదా. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో లవ్ చేసుకుంటూ ఉండారు కదా అని ఇట్టా దీర్ఘాలు తీస్తా, పొడుచుకు తింటా నానా ప్రశ్నలు అడుగుతారో. ఆ ఎదవలికి సమాధానం చెప్పలేక సావాలి. కొన్నాళ్ళు ఈ ఊళ్ళో జనాల ముఖాలు చూడకుండా ఉండడమే మేలు. మీరిద్దరు వసూళ్ళకి పోయిరండి, నేను ఇంట్లో ఉండి మధ్యాహ్నం వంట సంగతి ఎందుకు చూస్తా. ఏంటో చెల్లమ్మ, కట్టుకున్న మొగుడుండి కూడా నువ్వు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓరినా దొంగనా బామ్మర్దే, బావ బతుకు బతకగోరేవాడిని బామ్మర్ది అంటారు గాని నువ్వు నా బతుకు నాశనం చేసేదానికే పుట్టినావు. ఎదవ ఎదవ. ఆ మనిషితో మెడంచుకుని తాళి కట్టించుకున్నప్పుడే చేతులు గాలినాయి. ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏం చేసేది గాని మీరు పోయిరండి. చేతులు అప్పుడు కాలలేదు, ఇక మీదట కాలుతాయి. పదమ్మా, టిఫిన్ చేసి బయలుదేరదాం. పదరా. ఇప్పుడు కనకరత్నం స్నానానికి వెళ్తుందా? చెప్తా. అక్క, ఇంట్లో అందరికి ఒక పూటకి ఎంత రైస్ పెడతావు? మామూలుగా అయితే 1/2 కేజీ పైన 1 గ్లాసు వేస్తాను. ఇప్పుడు వీళ్ళ వాలకం చూస్తుంటే అత్త, ఏకాంబరం పెదనాయన, పెద్ద ఆవిడ తినేటట్టుగా లేరు కదా. వండి అనవసరంగా ఎందుకు వృధా చేయడం? మనకి 1/2 కిలో తక్కువ వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు తినరు అని వండడం మానేస్తామా?
ఒకవేళ తినాలని పొరపాటున కూర్చున్నారనుకో, అప్పుడు అన్నం లేకపోతే ఏంటి పరిస్థితి? కొత్తగా వచ్చిన కోడలు అన్నం కూడా పెట్టట్లేదు అని నాది అత్త బట్టలు భుజానేసుకొని కూర్చొనుండావు. అమ్మా ఇట్రా 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 రైట్. ఏంది మామా? ముందు ఈ బట్టలు తీసుకెళ్లి ఉతకడానికి. అయ్యి ఉతికిన బట్టలే కదా, మళ్ళీ ఏంటి ఉతికేది? ఇవి ఉతికిన బట్టలే, ఆ, కానీ ఈ బట్టలు మీ అత్త వచ్చి చూసిందనుకో నిన్ను ఉతుకుతాది, పర్వాలేదా? నన్నెందుకు? మరి మీ అత్త స్నానం చేస్తుంటే ఈ బట్టలు నేను తెచ్చేసిన. మామా ఛీ, ఏంది ఈ వయసులో మీకు చిలిపి చేష్టలు మీరును? ఏం చేసేది, అప్పుడప్పుడు ఇట్లాంటి చిలిపి పనులు చేయకపోతే సంసారం నెట్టకొచ్చేదే. నువ్వు వేసేసిరా చెప్తా. చూస్తాన్రా మీ అమ్మ ఎంతసేపు ఆ బాత్రూంలో ఉంటుందో నేను చూస్తా. ఖచ్చితంగా బట్టల కోసం నీ పెళ్ళాన్ని పిలవాలా, మాట్లాడాలా, వేరే దారే లేదు. ఏంద్రా గచ్చల చొప్పుడు వినపడతా ఉందా? అది పగటిపూట మోహిని పిశాచా? నేను ఆ గజ్జల చప్పుడు అమ్మ అడుగులదే, నీకు అర్థం కావట్లేదా? అవును, కొంపదీసి బట్టలు లేకుండా వచ్చేస్తున్నాయిందే. పొద్దున నేను బాత్రూంలో వదిలేసిన బట్టలు వేసుకొస్తా ఉండదే, మర్చిపోయినానే. కనకం, ఇప్పుడు నీకు ఈ బట్టలు కరెక్ట్ గా సరిపోయినాయి. ఎన్నాళ్ళు నేను పెళ్ళాం, నువ్వు మొగుడిగా ఉంటివి, ఇప్పుడు కరెక్ట్ గా మొగుడు బట్టలు వేసుకుంటివి. ఆ తాళ్ళిటి నా మెళ్ళ వేసుకుంటాను. నా బట్టలు ఎవరు తీసిండారా నుంచి? యా నుంచి? నేను తలుపు మీదేసిన బట్టలు ఎవరు తీసుకొచ్చారిటు అంటండా? నాకేం తెలుసు, లక్కమామ తీసుంటుంది. ఆ, నేనా? ఆ, ఆ, నేనే. బట్టలెందుకు తీసావే? నాకేం తెలుసు, మీరు స్నానం చేస్తున్నారని తెలియదత్తా. ఇడిసిన బట్టలను తీసుకొచ్చి ఉతికేదానికి వేసిన. మే దద్దమ్మా, తెలీదా నీకు? ఇడ్సిన బట్టలేవో ఉతికిన బట్టలేవో? స్నానం చేసేదానికి పోయి బట్టలాడేస్తే వాటిని పోయి ఉతకడానికి వేసిందావా? బుద్ధి తక్కువదానా. ఓహో, ఇప్పుడు మార్చుకునే దానికి బట్టలు లేవని నా బట్టలు వేసుకొచ్చినావు నువ్వు. చూడు నీ కొడుకు నిన్ను నా బట్టల్లో చూసి నవ్వు ఆపుకుంటున్నాడు. ఎవరా? ఏషాలేస్తాండారు ఇంట్లో. ఎవరి పని చేసుంటారో, ఎందుకు చేసుంటారో నాకు బాగా తెలుసు. ఈ పిచ్చి పిచ్చి యాశాలు నా కాడకాదు. పసిగట్టేసిందిరా మీ అమ్మ. సర్లే ఉండండి, వస్తా. కనకం, నువ్వు ఇప్పుడే బట్టలు మార్చుకోమాక. నిన్ను ఈ బట్టల్లో చూస్తా ఉంటే భలే ఉండదప్ప. ఏంది ఏంది ఏసాలో? నువ్వు నా బట్టల్లో ఉంటే ముద్దుగా ఉండదబ్బా. చూడో, పిచ్చి పిచ్చి అసలు మాక పో బయటికే. నేను బట్టలు మార్చుకోవాలా? చూడు, ఇట్టా బట్టలు మార్చుకునే ముందు నీ అభిప్రాయాలు కూడా మార్చుకోవాలా. అన్నిట్లో పంతంగా ఉంటే ఎట్టా చెప్పు? నువ్వు ఆ అమ్మని కోడలుగా ఒప్పుకోలేదు సరే, కనీసం ఇట్లాంటి సమయంలోనైనా అవసరానికి పనులు గిల్లు చేయించుకోవచ్చు కదా, తప్పే ఉండదు. మీ తెలివితేటలు నా కాడ చూపించకండి. బట్టలు కొట్టేసింది, ఈ ఏసాలన్నీ వేసింది మీరైనా నాకు బాగా తెలుసు. చిచి, నీ బట్టలు నేనెందుకు కొట్టేస్తా? నాకేమన్నా పిచ్చా నీ బట్టలు కొట్టేయడానికి? చాలు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఏసాలేస్తే ఇప్పుడు నేను మీ బట్టలు తొడుక్కున్నాను, రేపు మీరు నా చీర కట్టుకోవాల్సి వస్తుంది. పోండి బయటికి. ఏమిటో నా బట్టలు వేసుకున్నావు, నీకేం ఫీలింగ్ లేదా?
నీకేం ఫీలింగ్ ఉంటది? ఎప్పుడు చూసినా మిడిగుడ్లు వేసుకుని ఎప్పుడు బయటపడతాయి అన్నంత కోపంగా చూస్తుంటావు. ఆ కళ్ళు ఆక్రోశాన్ని బలికిస్తాయేమో గాని సరసాన్ని అస్సలు బలికించవు. ఏంటి గీత, నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఆ మాత్రం ఊహించుండవా పూరి? కనకరత్నం అత్త నిన్ను కోడలుగా అంగీకరించి ఉండరని తెలుసు, కోపంగా ఉంటారని తెలుసు. కానీ నిన్ను ఇంట్లోకైనా అడుగు పెట్టనిచ్చారా లేదా, ఎన్ని గొడవలయ్యాయో ఏంటో అని చాలా ఆలోచించాను. ఆ తర్వాత నరసింహం మామ ఉన్నారు, మిమ్మల్ని అలా వదిలేయరు అని ఒక చిన్న ధైర్యం ఉంది. ఆ తర్వాత బాలాజీ ఫోన్ కాల్ ద్వారా అత్త మిమ్మల్ని ఏమన్నాదో, ఎలా రిసీవ్ చేసుకుందో అంతా తెలిసొచ్చింది. కానీ ఆ తర్వాతైనా అత్త కోపం తగ్గుతుందేమో, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు అని ఆవిడ అర్థం చేసుకుంటుందేమో అని చిన్న ఆశ. కనకరత్నం అత్త కన్న కొడుకునే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. బయట నుంచి ఆ ఇంటికి కోడలిగా వెళ్ళిన దాన్ని నన్నెలా అర్థం చేసుకుంటుంది? ఆవిడ ఒక ఆడ మనిషే కదా, కనీసం ఆ మాత్రం ఆలోచన లేనిదా? పూరి, ఎంతసేపు మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నాం, కానీ అత్త వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు. ఆవిడ 3 కొడుకుల్ని కన్నది. ఆవిడ కడుపు కట్టుకునో వడ్డీల మీదో తన పొదుపుతనంతోనో ఆస్తులు కూడబెట్టింది. వాళ్ళు బావుండాలని కోరుకుంది. కానీ కన్న 3 కొడుకుల్లో ఏ కొడుకు ఈరోజు న్యాయంగా నడుచుకోవడం లేదనే చెప్పాలి. తిరుపతి బావ లక్కమాంబక్కని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. ఆ తర్వాత నా విషయానికొస్తే ఊరంతా చూస్తుండగా గోవిందు నా మెళ్ళో తాళి కట్టాడు. ఇంక బాలాజీ సంగతి చెప్పనవసరం లేదు. ఈ విధంగా 3 కొడుకుల పెళ్లి విషయంలో ఆవిడికి తీరని అన్యాయమే జరిగింది. కన్న తల్లిగా ఆవిడికి ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నా పెళ్లి విషయంలో అమ్మ అప్ప ఎంత బాధపడుతున్నారో, రేపు నీ పెళ్లి విషయం తెలిస్తే వాళ్ళు ఎంతగా కుమిలిపోతారో నేను ఊహించగలను. కాబట్టి పొరపాటు మన వైపున ఉంది కాబట్టి ఆవిడ క్షమించే వరకు ఎదురు చూడడం మన బాధ్యత. అది పర్లేదు, ఎదురు చూస్తాను. ముందిది చెప్పు, అమ్మ అప్ప ఎలా ఉన్నారు? అమ్మా అప్ప నీ గురించి తలుచుకుని బాగా కుమిలిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. నువ్వు అన్ని విషయాలు దాచి ఇంత దారుణం చేశావు అని పదే పదే చెప్పి కుమిలిపోతున్నారు. అంతేకాదు, ఈ విషయాలన్నీ నాకు తెలిసి కూడా నేను చెప్పలేదని నా మీద కోప్పడ్డారు. కానీ అన్నింటికంటే దారుణం నేనే చేశాను అని వాళ్ళకి తెలియడం లేదు. అది తెలియకపోవడం వల్ల ఎప్పుడు అరవింద్తో నిశ్చితార్థమైనా నా పెళ్లిని ఖాయం చేస్తున్నారు. ఏంటి
ఏంటి పూరి, ఏంటి నువ్వనేది? అవును, నీ పెళ్లి వల్ల అరవింద్ కుటుంబం నాతో పెళ్లి రద్దు చేసుకుంటారు అని అమ్మ వాళ్ళు భయపడ్డారు. కానీ అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికొచ్చి జరిగిన దానికి దీనికి సంబంధం లేదు, ఇందులో మీ తప్పేముంది, పూరిని మేము కోడలిగా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, వెంటనే ముహూర్తాలు పెట్టించండి అని అన్నారు. బలవంతంగా నేను తాళి కట్టాను. చంపాలనిపించుంటే నన్ను చంపించుండొచ్చు కదా. రే అసలు ఏమైందిరా? గీత ఎలా ఉంది? ఎక్కడుంది? ఏం జరిగిందిరా? హాస్పిటల్లో ఉండదు నాయన, ఆ? సీరియస్ గా ఉండదంట, స్పృహలో లేదంట. ఇప్పుడే పూరి ఫోన్ చేసి చెప్పింది. అమ్మా, ఇంత దారుణాన్ని కోడి కడతావని నేను కల్లో కూడా అనుకోలేదు మా. థ్యాంక్స్ మా, థ్యాంక్స్. కన్న కొడుకు సంతోషాన్ని బాగా కోరుకుంటున్నావు, థ్యాంక్స్. రే, నువ్వు అనవసరంగా నా మీద నిందలేస్తే బాగోదు చెప్తాండా. దానికి యాక్సిడెంట్ అయితే నేనేం చేస్తాను? ఎందుకమ్మా ఇంకా ఏం ఎరగనట్టు నటిస్తాడవా? ఈ ఏకాంబ్రహ్మతో చెప్పి బండితో గుద్ది చంపించేయమని చెప్పింది నువ్వు కాదా? మామే గుద్దేశాడు మాడా. గీతకి ఏం కాదు, నేను పోతున్నాను. అమ్మ అప్పకి నిజం చెప్పాలా లేదా? ఏదైతే అదయ్యింది. అమ్మా పూరి, ఎక్కడున్నావమ్మా? ఇంకా రాలేదు? అబ్బా, పూరి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు ఏమైంది? పూరి, ఏం జరిగిందో చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా, ఏమైంది సామి? అమ్మ పూరి తల్లి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తా ఉన్నావు? అబ్బా, గీత. గీరా, దాని గురించి ఏడుస్తున్నావా నువ్వు? గుడికి పోతానని చెప్పినావు, గుడికి పోయి దాన్ని కలిసినావా? అది నంగనాసి ఏడుపు లేడ్చిందా? ఇప్పుడు దానికోసం నువ్వు ఏడుస్తూ ఫోన్ చేసినావా? అది కాదమ్మా, పాపమ్మా. అది పాపమైందే. మనల్నందరినీ చంపేసి అది సుఖంగా సంతోషంగా దాని బతుకది చూసుకుంది. మన పరువు గాని మన గౌరవం గాని దానికి పట్లేదు. కన్న తల్లిదండ్రుల్ని చంపేసింది అది. నీ జీవితాన్ని నాశనం చేసేసింది. అమ్మా, గీతను అలా మాట్లాడద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అసలు గీత ఎలా ఉందో తెలుసా? అది బాగానే ఉంటుందే. మన ముందు దొంగ కన్నీళ్లు పెట్టుకొని నాటకాలాడుతూ నన్ను క్షమించమని అడుగుతా ఉంటది. ఇప్పుడు మాట్లాడమని నిన్ను రాయబారిగా ఉండమని చెప్పి రాజీ కుదుర్చమంటుందా? దాని గురించి నువ్వేడుస్తున్నావా? నువ్వు పిచ్చిదానివే పూరి. అందుకే ఇన్ని రోజులు అది చేసిన పనిని మాతో చెప్పకుండా నువ్వు దాచిపెట్టినావు. నువ్వు ముందే చెప్పుంటే దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో పడేసేదాన్ని. అదెంత తప్పు చేయడానికి కారణం నువ్వు కూడా పూరి. అమ్మా, అది కాదమ్మా. గీత, ముందు ఫోన్ అప్పకివ్వు. మీ అప్పాకా? ఏ మీ అప్పాతో చెప్తే కరిగిపోతాడానా? నాకంటే ఆయన మనసు ఇంకా విరిగిపోయిందే. మనిషి సగం చచ్చిపోయి ఉన్నాడు. నువ్వు ఫోన్ ఇటివ్వు. అది చేసిన తప్పుకి దీన్ని ఎందుకు తిడతావు?
ఎక్కడుందట? ఎందుకు ఏడుస్తుందంట? పాపం ఆ బిడ్డ పరిస్థితి ఏంటో. మీరు కోపంగా ఉంటే ఎట్లా? నువ్వుండత్తా. అమ్మా పూరి, ముందు నువ్వు ఇంటికి రా. మీ చెల్లి గురించి ఇక్కడంతా వినేదానికి ఎవ్వరికీ ఓపిక లేవు. అసలు నీకు చెల్లే లేదు. ఆపండప్పా, ఎందుకు దాన్ని తిడుతూనే ఉన్నారు? అసలు దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల మధ్యలో ఉంది. ప్రాణాలు మీ పరువు అంటే అంత తీపా? నా బిడ్డ ఒక్క మాట చెప్పని. గీత, గీత, అమ్మ గీత, గీత, అమ్మ. మీ చెల్లెలు పూరి అంటుంది చూడు, నిన్ను గుద్దింది ఇతనేనా? ఎవరు? నువ్వే చెప్పమ్మాయి. వీళ్ళందరూ అన్యాయంగా నేను చంపాలని చూశాను అంటున్నారు. మనిద్దరికి గొడవలుంటే వేరే రకంగా చూసుకుందాం. చెప్పమ్మా, నేను నిన్ను చంపాలని చూశానా? అవును, మీరే ఆ బండిలో ఉన్నారు, నేను చూశాను. ఏంటమ్మా నువ్వు చూసిందే? చెల్లాయి, వీళ్ళందరూ అన్యాయంగా మన మీద కేసు పెట్టి మన జైలు పంపాలని చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, నేను మామూలుగా వసూళ్లు చూసుకుంటా ట్రంక్ రోడ్డుకి వెళ్దామని వెయిటింగ్ చేస్తున్నా. అక్కడ ఎంతసేపటికి ఆటో దొరకలా. అక్కడ దూరంగా ముగ్గురు మనుషులు కారు దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి, బాబు నన్ను ట్రంక్ రోడ్ మీద దింపండి అని రిక్వెస్ట్ చేశా. ఆడు నాకు లిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఎక్కి నేను డ్రైవర్ సీటు పక్క సీట్లో కూర్చున్నానండి. ఆ తర్వాత టపామని వెనకాల తలకేదో తగిలింది. అంతే. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలీదు. కానీ వీళ్ళంతా ఏదేదో చెబుతున్నారు. ఇన్స్పెక్టర్, ఎవరైనా మా మీద ఏ నిందలైనా వేయొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. అనుమానం ఉంటే అనుమానం ఉందని చెప్పండి, అంతే తప్ప ఇది మేమే చేసుండామని మా మీద కేసు ఫైల్ చేస్తే మాత్రం మేము ఊరుకోం. ఇప్పుడు మీరే యాక్సిడెంట్ చేశారని విక్టిమ్ గనక ఒక్క మాట చెప్తే దీనికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు? వీడేనా? కాదు. కాదు. చూసారా, నేను చెప్తానే ఉన్నానే కాదని. నువ్వు మా నెత్తిన బండరాయి వేసేసి వాళ్ళింటికి కోడలిగా పోయావే. కానీ నువ్వు నచ్చక చంపేయాలనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళని వెనకేసుకొస్తున్నావు నువ్వు. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్పాను. ఈ యాక్సిడెంట్ లో అత్తకి, ఏకాంబరం పెదనాయనకి ఎవరికి సంబంధం లేదు. ఇది కేవలం యాక్సిడెంట్. చేసిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు, పారిపోయారు. గీత, బాగుందమ్మా, చాలా బాగుంది. ఉండు. ఏందే ఇదంతా? నువ్వెవరికి చెప్పా పెట్టకుండా ఈ అబ్బాయిని ఇష్టపడ్డం, మీలో మీరే ప్లాన్లు వేసుకుని పెళ్లి చేసుకోవటం, మా నెత్తిన బండ్రాయి వేయటం అంతా అయిపోయింది. చివరికి ఇప్పుడు నువ్వైనా సుఖంగా ఉన్నావా అంటే
నువ్వు చస్తావో బతుకుతావో తెలియని చోట ఉన్నావు. బాగుందే బాగుందే అమ్మా. వద్దమ్మా, ఇది మనల్ని చంపేసింది. దీనికి మనం అవసరం లేదు. దీన్ని చంపాలనుకున్న వాళ్ళు, దీని చెడు కోరుకున్న వాళ్ళు దీనికి కావాలి. అందుకనే వాళ్ళు మంచోళ్ళని చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తుంది. అవసరం లేదు, ఇది మనకు అవసరం లేదు. పదండి పోదాం. శిలో అత్త పూరి పదండి. గీత, నటరాజన్ గారు, ఆగండి. ఏం మామా చచ్చిందా అది? పాపం, అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేశానే అని బాధపడుతున్నట్టుండవు మామా. అది చస్తేనే నాకు జీవితం. చెప్పు చెప్పు, ఆ శుభవార్త చెప్పు. అది చచ్చిందని చెప్పు మామా. లేదమ్మా, అది ప్రాణాలతో బతికి బయటపడిపోయింది. నేను పొండాటి అని పిలవడం నీకు ఇష్టమా? చాలా బాగుంది, కొత్తగా ఉంది. అయినా సారీ చెప్తున్నావేంటి నువ్వు? నువ్వు నా వల్ల చాలా బాధపడుతున్నావు. మీ అమ్మ నాయనకి దూరం అయ్యావు. ఇప్పుడు ఈ కష్టాలన్నీ పడుతున్నావు. చచ్చా, నాకసలు ఈ దెబ్బలు తగలడం చాలా సంతోషంగా ఉంది. ఏయ్, దెబ్బ తగిలిన తలకి ఏం కాలేదు కదా, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిజంగానే చెప్తున్నాను, ఈ దెబ్బలు తగలడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉండడం ఏంది? పిచ్చా నీకో? పిచ్చే అనుకో. నేను గాని ఈ దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండుంటే గనక మా అమ్మ అప్ప నన్ను చూడ్డానికి ఎప్పుడొచ్చేవాళ్ళో నాకే తెలీదు. అసలు క్షమించేవాళ్ళో లేదో కూడా నాకు తెలీదు. కానీ నా ప్రాణానికి ఏమైనా అవుతుందని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు చూసావా? అదే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ. వాళ్ళ కోపాన్ని, నేను చేసిన అన్ని పొరపాట్లని మర్చిపోయి నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. దాదాపు వాళ్ళు నా తప్పిని క్షమించినట్టే. ఇప్పుడు చెప్పు, ఈ దెబ్బలు నాకు మేలు చేశాయా లేదా? ఏంది నీ పిచ్చే? వాళ్ళకి దగ్గర అవడం కోసం ఈ దెబ్బలు నీకు సంతోషం అంటావా? మనసుకయ్యే గాయాల కంటే ఒంటికయ్యే గాయాలు పెద్దవి కావు. ఒంటికయ్యే గాయాలు 4 రోజులుంటాయి, పోతాయి. కానీ మనసుకయ్యే గాయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అది మానటానికి ఒక అవకాశం వచ్చిందని మనం సంతోషించాలి కదా. అసలు కష్టాల్లో కూడా నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా ఆలోచించగలుగుతున్నావా? పాజిటివ్ హోప్ లేకపోతే బ్రతకడం కష్టమని నాకిప్పుడిప్పుడే అర్థమా. ఏ, పెయిన్ కిల్లర్ ఇచ్చారు కదా, ఉండు నీకు భోజనం తీసుకొస్తాను, తినేసి టాబ్లెట్లు వేసుకుందాం. ఏ, నేను తర్వాత తింటాను. అట్ట కాదు, టాబ్లెట్లు వేసుకోవడం కోసమైనా నువ్వు తినాలి, ఓకేనా? వదినా, వంట అయిపోయిందా? అయ్యింది. ఇదిగో ఇప్పుడే పిలుద్దాం అనుకుంటా ఉండా. ఓ ప్లేట్ ఇవా, తీసుకెళ్లి గీతకు అన్నం పెట్టేస్తాను. ఇదిగో నేను తీసుకొస్తాలే. పర్లేదు వదినా. థ్యాంక్స్ వదినా. ఏ, స్పూన్ తెచ్చిస్తే నేను తినేదాన్ని కదా. ఇందాక నువ్వు దెబ్బలు తగలడం సంతోషం అన్నావు కదా, ఇప్పుడు నాకు కూడా నీకు దెబ్బలు తగలడం సంతోషంగానే ఉండదు. దుర్మార్గుడా, నాకు దెబ్బలు తగలడం నీకు సంతోషమా? మరి మామూలుగా అయితే 1 గోరు ముద్దో 2 గోరు ముద్దలో తినిపించుండేవాడిని. ఇప్పుడు చూడు, నీ చెయ్యి సరయ్యేంత వరకు
నేనే తినిపించాలి. తప్పదు, తిను. థ్యాంక్స్. ఏయ్, మొగుడికి థ్యాంక్స్ చెప్తావేందా? నువ్వు చాలా మంచివాడివి. అవునా? మరి మంచోడితో జీవితాంతం తోడుగా ఉంటావు కదా? తప్పకుండా ఉంటాను. చాలు, ఈ మాట చాలు. జీవితాంతం హ్యాపీగా బతికేస్తాను. అక్క, అయ్యో రావద్దునా? బాగుందయ్యా. అత్త బయటున్నా ధైర్యంగా భోజనం తీసుకొచ్చావు. మీ అన్నన్నాడే, ఇప్పటి వరకు మీ అమ్మ ముందు కలిసి కూర్చొని భోజనం చేయడానికి కూడా భయపడతాడు. నువ్వే బెటర్. మరి దిష్టి పెట్టద్దు వదినా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్ని దిష్టులు పోతాయి. ముందు తినిపించు, తర్వాత ఆ టాబ్లెట్లు ఇవ్వు. అట్నే వదినా.